కానీ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారనమాట, ఆ హోటల్లో పని చేయడం వల్ల నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. డెఫినెట్ మనస్తత్వాలండి. డెఫినెట్గా మనస్తత్వాలు, డిఫరెంట్ మనుషులు, మనస్తత్వాలు, ఆలోచన విధం, ప్రవర్తన పద్ధతి అన్నీ అక్కడ చూసేవాడిని. సో అవి చూడడం వల్ల మీలో చాలా మార్పులు వచ్చాయంటారు సార్? నేర్చుకుంటామండి. ఇప్పుడు నేను అది చెప్పానండి, మంచి చెడు ఈ వ్యక్తిలా ఉండాలా, ఈ వ్యక్తిలా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి. 100% ప్లస్లు ఉన్నాయి అని అంటే మన స్వామీజీలు, స్వామీజీ అంటే ఈ స్వామీజీ లైక్ ఏది మన వివేకానంద స్వామి, లేకపోతే పరమాచారి, ఓకే, లేకపోతే శంకరాచార్యులు, అలా వెళ్ళిపోతాం ఆ దీని మీద. సో ప్లస్ అండ్ మైనస్ ప్రతి వ్యక్తిలోనూ ఉంది. నీకు ఇది నచ్చిందా, ఇది నచ్చిందా, నచ్చినవి తీసుకో, నచ్చను వదిలే. నేను అది పాటిస్తా. మీలో ఏదైనా ఒక మంచి గుణం ఉందనుకోండి, అది నాలో లేదు, లేకపోతే నాకు ఇంతే ఒక 1% 2% ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తా. మీలో నాకు నచ్చని గుణం ఉందనుకోండి, దాని దరిదాపులు కూడా వెళ్లకుండా ఉంటాను. ఓకే, అది దట్ ఈస్ వాట్ ఐ సీ. సార్, అవతల వైపు వ్యక్తిలో నచ్చినవి నచ్చను అని ఎప్పుడు మనం అంటాం, చూస్తాం. బట్ ఒక్కొక్క సందర్భంలో మనలో మనకు నచ్చని పాయింట్ కూడా ఉంటాయి. నా మంచితనం అండి. ఎందుకు సార్? నా మంచితనం నచ్చదు. ఇప్పుడు మంచిగా ఉండడం వల్ల ఏంటంటే ఇవాళ ఉన్న కాలంలో అసమర్థత, ఎందుకు పనికిరాని వాడు అని 100% చెప్తాను. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు, ఇది ఉన్న వాస్తవం, నేను అనుభవిస్తున్నాను కనుక. ఎందుకని అంటే ఏంటి అంతే. అది ఇప్పుడు మంచితనం అనేది అడ్వాంటేజ్ అందరికీను. అదేదో పూర్వ రోజులు అంటారనమాట, అది ఎక్కువగా ఏది పనికిరాదు అంటారు. దీని మీద ఏంటంటే అందుకే నేను మారలేను. ఇప్పుడు నేను మారలేను. ఇప్పుడు నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇదే దీంతో ఇక్కడే కాదు, నాకు మీ అందరితోనే కాదు, నాకు ఇంట్లో కూడా అలాగే ఉంటాను. ఇది మా అబ్బాయితోనూ అలాగే ఉంటాను, శైలజ గారితో కూడా అలాగే ఉంటాను, మా ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉంటాను నేను. మనం ఏమైనా వీలుంటే సహాయం చేద్దాం, లేదంటే లేదు. బట్ నా వల్ల హాని కలగకూడదు, నా వల్ల ఇబ్బంది కలగకూడదు. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలిగినా ఓకే రైట్ అని తీసుకుని వెళ్ళిపోతాను.